నాశనమునకు ముందు గర్వము నడుచును. తాను నిలిచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్త పడవలను. 1 కొరింథీలు 10:12. గిద్యోను నమ్మకస్తుడే కాక ఒక యుద్ధ వీరునిగా కూడా మారెను. లెక్కకు మిక్కిలి సముద్రధరినున్న ఇసుక రేణువులంతగా ఉన్న మిద్యానీయులతో పోరాడుటకు దేవుడు కేవలం 300 మందిని ఎంచుకొనినప్పుడు తాను గెలవగలడో లేదో అని తన అంతరంగమందెక్కడో కొంత సందేహము కలిగి ఉండవచ్చును. ఈ చిన్న సందేహమును కూడా తీసివేయుటకు దేవుడు అతనితో, ఈ రాత్రి వేళ నీవు లేచి దండు మీదకి పొమ్ము, పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపొమ్ము. వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచబడును అని చెప్పాను. న్యాయాధిపతులు 7:9-11. అలాగే గిద్యోను దండు వద్దకు వెళ్ళి మిద్యానీయుల సంభాషణలు విని దేవుడు తన శత్రువులను అతనికి అప్పగించునని నిశ్చయించుకొనెను. కేవలం ఖాళీ కుండలు, దివిటీలు, బూరలు చేతబూనియే తనతో ఉన్న 300 మందితో ఆ వేలాది మిద్యానీయులను ఓడించగలిగెను. ఎంత అద్భుతము! కానీ ఇంత గొప్ప విజయము పొందిన పిదప గిద్యోను ఎంతగానో పతనమాయెను. ఇజ్రాయేలీయులు అతనికి తమపై రాజుగా ఉండుమని అడిగినప్పుడు వారికి అతడు లోబడెను. వారి కొరకు అతడు బంగారు ఎఫోదును చేయించి పెట్టగా వారు దాని ఎదుట సాగిలపడి ఆరాధించిరి. ఈ విధంగా అతడు ఇజ్రాయేలీయుల విగ్రహారాధన చేయుటకు కారకుడాయెను. గిద్యోను చేసిన ఈ పని దేవుని దృష్టిలో హేయమైనదాయెను. ప్రియమిత్రులారా, గిద్యోను జీవితము మనకొక హెచ్చరికగా ఉండునుగాక. దేవుడు మనకొక గొప్ప విజయము, సమాజంలో ఒక గొప్ప స్థితిగతులు కలుగజేయుచుండగా వచ్చును గాని దానిని బట్టి మనము గర్వించి అతిశయించి మనలను మనమే హెచ్చించుకొనకుండా జాగ్రత్త పడుదుము. ఇట్టి విగ్రహాలు మనలను జీవము గల దేవుని ఆరాధించకుండా చేసి మన నిత్యమైన గురి వద్దకు చేరకుండా త్రోవ తప్పించకుండా చూచుకుందుము. ప్రార్థన. ప్రియ ప్రభువా, గిద్యోను ఎంత నమ్మకమైన వాడుగా ఉండి నీ శక్తి చేత ఇశ్రాయేలీయులకు గొప్ప విజయము పొంది కూడా తన గర్వముతో ఎంతో ఘోరంగా తుదకు పతనమాయనని తెలుసుకొనుట ఎంత విచారకరము. ధనము, బలము కలిగినప్పుడు నిన్ను మాత్రమే మహిమపరచు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.